హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. ఇవాళ ఒక మంచి సూపర్ చట్నీ అంటారో ఊరగాయ అంటారో ఏమైనా కూడా, ఇదిగోండి దబ్బకాయ. దబ్బకాయతోటి రెండు రకాలుగా చేయడం చూపిస్తాను. ఒకటి తీయగా చూపిస్తాను బెల్లంతో, దబ్బకాయ పొక్కించడం అంటారనమాట. ఆ దబ్బకాయ పొక్కిచ్చే విధానం చూపిస్తాను. ఒకటి బెల్లంతో తీయగా తీపి తినే వాళ్ళ కోసం, ఒకటి తీపి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, కారంగా ఊరగాయలా ఉంటుందన్నమాట. అలాగా రెండు రకాలు చూద్దాము. చిన్న దబ్బకాయ అనుకోకండి, ఈ చిన్న దబ్బకాయతోటి రెండు రెసిపీలు చేసుకోవచ్చు. దీంట్లో హాఫ్ ఒక రకం, ఒక వెరైటీ, హాఫ్ ఒక వెరైటీ చేస్తాను. ఈ హాఫ్ బోళ్ళంత బెల్లం పడుతుందండి. చూద్దాం దీనికి ఏమేమి కావాలో. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, కారం, అలా వాటితోటి ఇంగువ, మస్ట్ ఇంగువ లేకపోతే రుచి బాగోదు. అందుకని ఇంగుతోటే చేయాలి, సూపర్గా ఉంటుంది, టేస్టీగాను. చేసేసుకుందాం, ఇంకెందుకు లేట్ చేయకుండా టకటకా చేసేసుకుందాం ఫాస్ట్గాను. చూద్దాం దబ్బకాయ పొక్కిచ్చడం చేసుకుందాం రండి. ముందుగా ఇవి కట్ చేసేసుకోవాలన్నమాట. శుభ్రంగా కడిగేసుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే విధానం చూపిస్తాను మీకు. నేను రెండు రకాలుగా కట్ చేసుకోవాలి, చూపిస్తాను. ఓకేనా? ఈ దబ్బకాయ జరిగేటప్పుడు కింద ఏదైనా ఒక ప్లాస్టిక్ ఏదైనా వేసుకోండి, లేదంటే పుల్లగా ఉంటుంది కదా, ఆ పులుపంతా దీని మీద పడి ఇది పాడవుతుంది అనమాట, కౌంటర్ టాప్ పాడవుతుంది. అందుకని నేను ఒకటి ప్లాస్టిక్ షీట్ అయితే వేసుకుంటాను. ఓకేనా? ఇదిగోండి, మనం దబ్బకాయ కట్ చేసుకునే ముందు స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొద్దిగా నూనె వేసుకోండి, కొంచెం ఆయిల్ వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం చాలు, సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఇదిగోండి ఇంగు వేసుకోవాలి. నా ఫేవరెట్ ఇంగు పొంగించుకోవాలి. ఇదిగోండి ఇంగువ పొంగిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇదే ఆయిల్లోకి ఒక పెద్ద స్పూనుడు మెంతులు వేసుకుందాము. ఒక హాఫ్ స్పూను ఆవాలు వేసుకుందాము. రెండు కూడా వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ రెండు బాగా వేగిన తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లో, అదే ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇంగు తీసుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ముక్కట్లో మిరపకాయలు మనం తుంపుకొని పెట్టుకున్నాం కదా, కట్ చేసుకుని ముక్కల కింద, ఆ మిరపకాయలని ఇందులో వేసేసుకుని వేయించుకుందాము. ఒక రెండు చుక్కలు ఆయిల్ వేసుకుని వేయించేసుకోవాలన్నమాట. మాడిపోకుండా, రంగు మారిపోకుండా, మరీ నల్లగా అయిపోకుండా వేయించుకోండి. అందుకే ముక్కలు తుంపుకుంటే చక్కగా వేగుతుందనమాట. కాయపడంగా వేస్తే సరిగా వేగదు. ముక్కలు తుంపుకుంటే ఈజీగా వేగిపోతుంది. వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకున్నాను నేను విడిగాను. ఇప్పుడు మనం దబ్బకాయ కట్ చేసుకోవడానికి ఇదిగోండి ప్లాస్టిక్ కవర్ వేసుకున్నాను నేను, కౌంటర్ టాప్ పాడైపోకుండా వేసుకున్నాను అనమాట. ఈ దబ్బకాయ పుల్లగా ఉంటుంది కదా, ఆ పులుపుకి మనం కౌంటర్ టాప్ మీద ఆ పులుపు రసం పడింది అనుకోండి, అది తెల్లగా అయిపోతుంది అనమాట. అది పులుపుకు తెల్లగా అయిపోయి పాడవుతుంది. అందుకని ఇలాంటి పులుపు ఏదైనా కట్ చేసుకునేటప్పుడు ఈ షీట్ లాంటిది వేసుకోండి, ప్లాస్టిక్ షీట్ లాంటిది వేసుకుని కట్ చేసుకుంటే పాడైపోకుండా ఉంటుందన్నమాట, నీట్గా ఉంటుంది. మన తొక్కులు కూడా కవర్లో తీసేసుకుని పడేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు రెండు ముక్కలు కింద చేసుకున్నాను దబ్బకాయని. చేసుకుని ఒక సగం ముక్క ఇలాగా తొక్కతో పాటే కట్ చేసుకుంటున్నాను. చూడండి జాగ్రత్తగాను, తొక్కతో పాటే సగం ముక్కని కట్ చేసుకుంటున్నాను. ఇలా గింజలు మాత్రం తీసేయాలి, గింజలు తీయకపోతే చేదు వచ్చేస్తుంది అనమాట. గింజలు మొత్తం తీసేసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టేసుకోండి. ఇది పొక్కించడానికి అనమాట, దబ్బకాయ పొక్కించడానికి ముక్కలు తొక్క తీయకుండానే చేసుకోవచ్చు. ఇదిగోండి ఒక గిన్నెలోకి నేను కరివేపాకు వేసుకున్నాను, కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా ముక్కల కింద చేసుకుని వేసేసుకుంటున్నాను. ఈ కట్ చేసుకున్న దబ్బకాయ ముక్కలు దీంట్లో వేసుకుంటున్నాను అనమాట. గిన్నెలో వేసేసుకున్నాను. గిన్నెలో వేసుకుని ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఉప్పు కూడా బాగానే పడుతుందండి. ముందుగా పసుపు వేసేసుకున్నాను, కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు కూడా మన ఇంగువ డబ్బాలోకి స్పూన్ ఇస్తారు కదా, ఆ స్పూన్ తోటి ఫుల్గా 3 స్పూన్లు వేసుకున్నాను. చూడండి బెల్లం మనం ఎంత హాఫ్ చెక్క తీసుకున్నాం కదా దబ్బకాయ, అంతా బెల్లం పడుతుంది ఖచ్చితంగాను. ఆ బెల్లం వేసేసుకుని నీళ్లు పోసుకుని ఆ ముక్కలు కొద్దిగా ములిగేంత వరకు నీళ్లు పోసుకుని ఉడికించేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకోవాలి, అది అలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక సగం ముక్క ఉంది కదా, ఆ సగం ముక్కని ఇదిగోండి తొక్కలు ఇలా తీసేసుకోవాలన్నమాట. దీనికి మాత్రం తొక్క తీసేసుకుని చేసుకోవాలి. ఇది ఊరగాయలా ఉంటుందన్నమాట. ఇది
ఈ ఊరగాయలా ఉండేదానికి తొక్క ఇలా తీసేసుకోవాలి. దీనికి కూడా శుభ్రంగా గింజలు తీసుకోవాలి, తొనలు తీసుకోవాలన్నమాట. ఇలా ముత్యాల్లా ఉంటాయి కదా, ఆ ముత్యాలు లాంటివి తీసుకుని చేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా తీసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఈ దబ్బకాయ పొక్కించేది పక్కన ఉడుకుతుంది కదా, బెల్లము అవన్నీ పడేటప్పటికి అసలు మంచి వాసన వేస్తుంది. చాలా బాగుంది వాసన అయితే. పచ్చిమిరపకాయలు, అలాగే బెల్లము, కరివేపాకు, ఉప్పు ఇవన్నీ పడ్డాయి కదా, దాంట్లో పడి ఉడుకుతుంటేనే వాసన గుమగుమలాడిపోతుంది. ఇదిగోండి, మనం తొనలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్న ముత్యాలన్నీ తీసుకుని పెట్టేసుకున్నాను. ఈ లోపల మళ్ళీ ఒకసారి ఇది కలుపుకుందామని కలుపుతున్నాను అనమాట. అది ఇంకా అలా ఉడుకుతూ ఉంటుంది. సన్నని సెగ మీద ఉడకాలన్నమాట. ఇప్పుడు మనం ఆవాలు మెంతులు వేయించుకున్నాం కదా, ఇంగువ పొంగించుకున్నాం కదా, అవన్నీ మిక్సీలో వేసేసుకుని మెత్తగా చేసేసుకోవాలన్నమాట. దీంట్లోకి కొంచెం నలగదని కొంచెం మిరపకాయలు కూడా వేసుకున్నాను నేను. ఎండుమిరపకాయలు కూడా కొద్దిగా వేసుకుని వేయించుకున్నాను. మొత్తం అన్నీ ఒకేసారి కలిపేసి మిక్సీ వేసుకుందామంటే నాకు ఆ మిక్సీ జార్ సరిపోదు కదా, అందుకని ఇలా కొద్దిగా విడివిడిగా వేసుకున్నాను. ఆ తర్వాత రెండు కలిపేసి నేను స్టోర్ చేసుకున్నాను. ఇంత పట్టదులేండి దీంట్లోకి, కొంచెం ఇంకా మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయింది నేను స్టోర్ చేసుకుంటాను అనమాట. దేంట్లోకి పప్పుల్లోకి వాటిలోకి వాడుకోవచ్చు. చూడండి, మిరపకాయలు మిక్సీలో వేసేసుకున్నాం కదా, నలిగిపోయినాయి. ఇప్పుడు ఇది కూడా చూడండి, ఇంకా కొంచెం నీళ్ళలాగా ఉన్నది. ఇప్పుడు మనం ఏదైతే వేయించుకున్నామో ఆవాలు మెంతులు వేయించుకున్న పొడి అనమాట, దీంట్లో 1 స్పూన్ వేసేసుకున్నాను. అలాగే కారం ఉంది కదా, మనం ఎండుమిరపకాయలు విడిగా వేసుకున్నాం కదా, ఆ కారం కూడా ఒక 2 స్పూన్లు కారం వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము, మనకి సరిపోతుంది కారం. అలాగే ఇంగువ 1 స్పూన్ ఇంగువ కూడా వేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసేసుకుని ఉంటే వేసుకోండి, లేకపోతే కొత్తిమీర ఆప్షనల్, పర్వాలేదు. ఇంగువ మాత్రం కంపల్సరీ ఇంగువ వేసుకుని చేసుకోండి, రుచి అద్భుతంగా ఉంటుంది. కలిపేసుకోవాలి. అది ఇప్పుడు ఈ స్టవ్ మీద మనం మూకుడు పెట్టుకున్నాం కదా, మూకుడు పెట్టుకున్న తర్వాత దాంట్లో మనం ఏదైతే ముత్యాలు తీసుకున్నామో, దబ్బకాయ ముత్యాలు, అవన్నీ దాంట్లో వేసేసుకోండి. సరిపడా ఉప్పు కూడా దీంట్లో కూడా బాగానే పడుతుంది. నేను ఇప్పుడు మళ్ళీ ఉప్పు ఉన్నది వేసాను అనమాట. తర్వాత మళ్ళీ ఉప్పు తీసుకోవాలి, ప్యాకెట్లు కట్ చేసి తీసుకోవాలి, అందుకని కొద్దిగా వేసాను. ఇంకా తక్కువ అవుతుంది దాంట్లో ఉప్పు. అలాగే ఇంగువ, పసుపు వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని ఉడకనివ్వండి. అది కూడాను కొంచెం ఉడకాలన్నమాట. ఇదిగోండి, ఈ దబ్బకాయది అయిపోయింది. నేను ఆఫ్ చేసేసాను స్టవ్. దగ్గరగా అయిపోయిందనమాట దబ్బకాయ పొక్కించింది. ఇది కూడా అయిపోయిందండి. ఇది కూడా ఆఫ్ చేసేసాను. 2 మన ఊరగాయ కోసం అనేది కూడా ఆపేసాను. దీంట్లో ఆవాలు మెంతులు పొడి కొట్టుకున్నది 1.5 స్పూన్ వేసుకున్నాను దీంట్లోనూ. వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, ఇలా పలచగా ఉంది కదా, అలా ఏం లేదు, గట్టిగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు కారం వేసుకోవాలి మళ్ళీనది దీనికి. ఇదిగోండి, ఈ 1 టీ స్పూన్ తోటి ప్లాస్టిక్ స్పూన్ ఉంటుంది కదా, ఇది ఐకియా స్పూన్ అనమాట, దాంతో ఒక 3 స్పూన్లు ఫుల్గా వేసుకున్నాను కారం. మొత్తం కలిపేసుకోండి, కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి అంతాను. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి రుచి చూద్దాము, ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుంటే, లేదా కలిపేసుకోవచ్చు అనమాట. రుచి చూసాను. చూసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ తక్కువైంది. ఉప్పు కారం కొద్దిగా యాడ్ చేసేసుకున్నానండి. అదే చిన్న స్పూన్తో ఉప్పు వేసుకున్నాను, పెద్ద స్పూన్తో కారం వేసుకున్నాను. వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నాను. ఇదిగోండి, ఈ లోపల నేను ఒక చిన్న మూకుడుతోటి పోపు వేయించుకున్నాను అనమాట. కొద్దిగా కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసి వేయించుకుని చల్లారిన తర్వాత ఇదిగోండి, దబ్బకాయ ఊరగాయ దీంట్లో వేసుకున్నాం కదా, ఒక చిన్న కప్పులోకి తీసుకుంటున్నాను. దాంట్లో నూనె కాచుకున్నాం కదా, ఆ నూనె కాచుకున్నది దీంట్లో పోసేసుకోవాలన్నమాట. ఆ నూనె కాచడం చూపించలేదు, కొద్దిగానే ఆయిల్ వేసుకుని కొంచెం ఆవాలు చిటపటలు ఆడిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి వేయించేసి చల్లారిన తర్వాత దీంట్లో వేసేసుకోవాలి. అదే, నేను ఆయిల్ ఎక్కువ వాడను కదా, అందుకని కొంచెమే వేసుకున్నాను. ఇప్పుడు ఈ దబ్బకాయ కూడా పొక్కించింది ఈ బౌల్లో వేసేసుకుంటాను. ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట. చాలా బాగుంది. దబ్బకాయ పొక్కించడం అంటారనమాట దీన్ని. తీపిది చాలా బాగుంది. మాకు తీపి ఇష్టమే కాబట్టి మాకు నచ్చింది అనమాట. సూపర్ ఉంది. ఇడ్లీకి దోశకి అద్దరిపోతుంది, చాలా బాగుంది. ఇంగువైతే ఒక్క లెవెల్లో వాసన వస్తుంది. భలే బాగుంది. 2 సార్లు వేసానుగా నేను, వస్తుంది.
ఇప్పుడు చేయగడుక్కుని ఇది కూడా టేస్ట్ చూస్తాను. ఇది కూడా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. రెండు అదుసు చాలా బాగున్నాయి. ఇదిగోండి దబ్బకాయ పొక్కించింది, ఇది ఊరగాయలా పెట్టింది ఇదనమాట. రెండు చాలా చాలా బాగున్నాయి, అద్దరిపోయింది అనమాట. టేస్ట్ చాలా చాలా బాగున్నాయి. రెండు నిల్వ ఉంటాయి, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇదేమో కొంచెమే ఒక్క చుక్క ఆయిల్ తోటి వేసుకున్న దబ్బకాయ పొక్కింపు అనమాట. ఆయిల్ అసలు దీంట్లో అస్సలు పట్టదు, దీంట్లో కొంచెం కొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఊరగాయలా ఉంటుంది. ఇదనమాట. రెండిట్లకి రెండు చాలా చాలా బాగున్నాయి. నువ్వా నేనా అని పోటీ పడుతున్నాయి అనమాట రెండును. కారం కావాల్సిన వాడు ఇలా చేసుకోండి, తీపి కావాల్సిన వాడు ఇలా చేసుకోండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక నిమిషం, ఈ కారం అంతా ఆవాలు మెంతులు వేయించాను, విడిగా మిక్సీ వేసుకున్నాను కదా, మిరపకాయలు విడిగా వేసుకున్నాను కదా, ఆ రెండు కలిపేసుకుని మళ్ళీ నేను పెట్టుకున్నాను. ఇది పప్పులోను వాటిలోనూ వేసుకోవచ్చు, పులుసుల్లో పప్పుల్లో వేసుకుంటే పుల్లటి వాటిలో వేసుకుంటే చాలా బాగుంటుంది. మెంతి కారం అంటారనమాట, నేను ఎక్కువ వాడుతూ ఉంటాను. ఇలాగ మామిడికాయ మెంతి బద్దులు అలా వేసుకుంటే కనుక ఇది వేసేసుకుని కలిపేసుకోవచ్చు డైరెక్ట్గా. మామిడికాయ ముక్కలు తరిగేసుకుని ఇది వేసేసుకుని కొద్దిగా నూనె కాసుకుని పోసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇంతేనండి, వాళ్ళకి ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.